రేవంత్ రెడ్డి గారు రేపు 4 గ్యారెంటీలు ఇస్తా అంటుండు. రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, ఆత్మీయ భరోసా కానీ ఇవన్నీ ఇస్తా అంటుండు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఆయన ఇస్తే మాకు నమ్మకము. ఆయన ఏది ఇస్తానని ఏమి ఇచ్చిండు? ఒక బస్సులో ఒకటే ఫ్రీ పెట్టిండు. ఏం చేసిండు? ఆయన ఇచ్చే రైతు బంధువులు ఆగం చేసిండు. ఇండ్లు అన్నాడు, ఇండ్లు ఎవరికి ఇస్తుండో ఏం చేస్తుండో ఆ ఇల్లు ఇచ్చిందే లేదు. ఆయన కట్టిన ఇండ్లే ఈయన ఇస్తారని చెప్తుండు. సో ఈ 1 year లో మరి మీకు ఏం చేయలేదా? ఏం చేయలేదు, ఒక బస్సులు తప్ప ఏం చేయలేదు. ఓకే. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి మంచి పథకాలు ఇస్తుంది, మంచిగా పాలనిస్తుంది అని చెప్తున్నాడు కదా. ఎవరు చెప్తారు? ఆయన చెప్పడానికి ఏముంది? ఆడ అసెంబ్లీలో కూర్చొని చెప్పగానే అయిపోతుంది. ఇక్కడ చేస్తే కదా పనులు జరిగేటి. ప్రజల్లోకి గెలిచిన తర్వాత ఏ నాయకుడైనా మీ సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం జరిగిందా? వచ్చి ఎవ్వరు రాలేదు. ఓట్లు వేసినప్పుడే కనబడ్డారు కానీ ఈ టెంకలు ఎవ్వరు రాలేదు. గెలవక ముందు వచ్చిర్రా? ఈ రోడ్లు ఖరాబ్ అయితే కూడా చేద్దామన్నా కూడా ఒక్కరు రాలేదు. అప్పుడేమో చేస్తాం అన్నారు, ఇంటికి వచ్చి చెప్పిపోయారు మాకు ఓటు వేయరు, ఇవి చేస్తాము అవి చేస్తాం అన్నారు. ఏం లేవు. కానీ మరి రేపైతే పక్కా ఇస్తా అంటున్నారు, ఒక నమ్మకంతో చెప్తున్నారు. ఇప్పుడు ఆయన వచ్చిన నుంచి ఇస్తా అన్నాడు. ఏమి ఇచ్చిండు? నేను అదే అడుగుతున్నా, ఏమి ఇచ్చిండు ఆయన? నమ్మకం లేదు. ఆయన ఇస్తే మాకు నమ్మకం. ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది ఆయన వచ్చి? సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి ఏం చేస్తుండు మనకు? కొంచెం జాగాలు ఉంటే వీటికి వస్తాయని ఇన్ని రోజులు ఆశలుండే అవి కూడా ఓడగొట్టిండు. మొన్న విదేశాలు పోయి మనకి పెట్టుబడులు తెచ్చాడు, 1,00,000 కోట్లు పెట్టుబడి తెచ్చాడు. దాని గురించి ఏమనుకుంటున్నాను? ఏమో అది నాకు తెలియదు. ఇప్పుడైతే మీకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. ఇస్తే పథకాలు ఇస్తే నమ్మకం వస్తుంది. అది ఏదైనా పని చేస్తుండు ఒకటి కాకుండా ఇప్పుడు 6 ఆయన ఒక్కటి చేయలేదు. ఏం చేసిండు? బస్ అన్న ఫ్రీ బస్ అన్న మంచిగా నడుస్తుందా? ఇక నడుస్తుంది ఇప్పుడైతే. అప్పుడైతే అది కూడా ఎక్కినాక ఎక్కలేదని ఎట్లా అంటాం? ఎక్కినాం. అది ఫస్ట్ లో మస్తు కొట్టుకురు కానీ ఇప్పుడు గట్లనే నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా వీటికి టికెట్ తీసుకుంటారు కొన్ని బస్సులు. అవి టికెట్ బస్సులు కూడా పెట్టిరు మళ్ళా. మాట్లాడుదురా? కేసీఆర్ గారు కావాలా, రేవంత్ రెడ్డి గారు కావాలా? మాకు కేసీఆర్ కావాలి. కేసీఆర్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అన్న. అన్న మీ పేరు? లక్ష్మణ్ గారు. సో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? రేపు 4 గ్యారెంటీలు కూడా ఇస్తా అంటున్నారు, మీకేమనిపిస్తుంది? ఇస్తే మంచిది కదా అన్న, ఇస్తే మంచిది కదా. ఇప్పుడు వరకు ఏమన్నా వస్తున్నాయా మీకు? ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఇప్పుడు వరకు ఏం లేవా? ఏమున్నా కరెంట్ కానీ, ఫ్రీ బస్సులు కానీ మీ ఇంట్లో ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ మంచిగా ఉన్నది. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు అప్పటిదే ఉన్నది. నేను వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, మహిళలకి 2,000 సంథింగ్ ఇస్తా అన్నాడు కదా, అది అందుతున్నాయా? ఏవో అందట్లే కదా. ఓకే. సో అయితే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు యుఎస్ పెట్టుబడుల నుంచి 1,00,000 కోట్లు తీసుకొని వచ్చారు. సో ఆ తర్వాత రోడ్డు మీద ఈ ఫ్లెక్సీ పెట్టి కేటీఆర్ గారికి కడుపు మంట పెట్టుబడులు చూసి అని చెప్పేసి చెప్తున్నారు ఈ పోస్టర్. సో మీకేమనిపిస్తుంది? మనకు అంత ఐడియా ఉండదు అన్న, చెప్పింది చూసినాం అంత అయిపోయింది. సరే, మీకైతే ఇప్పుడైతే పథకాలు ఇస్తే బెటర్, మంచిగా అనిపిస్తుంది. సో ఇంతకు ముందు ఎలా ఉంది మరి? ఇంతకుముందు అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉన్నది. అంటే మొత్తం నార్మల్, ఎవరు వచ్చినా ఇచ్చేదేం లేదు. ఓకే. రేపైతే ఇస్తా అంటున్నాడు 4 గ్యారెంటీలు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్తే మంచిది కదా అన్న, నేను చెప్తున్నా కదా. ఇస్తే మంచిదే, నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ. అక్క, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది? రేపు 26వ తారీఖు 4 గ్యారెంటీలు ఇస్తా అంటుండు, నమ్మకం ఉందా లేదా? ఇస్తే నమ్మకం ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇవ్వక ముందు ఎట్లా చెప్తారు? రైతు బంధు పైసలు ఎత్తా అని ఇప్పటి వరకు అయితే ఏనే లేదు. రేషన్ కార్డు అవి లేవు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు అవి ఇవ్వలేదు. రేపు ఇస్తా అంటున్నాడు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా అన్ని ఇస్తా అంటున్నాడు. ఇస్తే మంచిదే కదా అందరికి. మీకు నమ్మకం ఉందా లేదా? నమ్మకం అంటే ఇస్తే నమ్మకం ఉంటుంది. ఇయ్యండి ఫస్ట్ నమ్మకం అంటే. ఈ 1 year చూసినారు కదా, ఈ 1 year ఎట్లుంది మీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ సంవత్సరం పాలన మీకు నచ్చిందా లేదా? నచ్చలేదు, మాకు నచ్చలేదు. ఓకే, ఎందుకని? ఇంకేం చేయలే కదా. మీకు ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ ఎక్కట్లేదా మీరు? బస్ ఎక్కుతున్నాం, కరెంట్ ఏడొస్తుంది? కరెంట్ అయితే లేదు. కరెంట్ వస్తుందా? ఫస్ట్ కరెంట్ వస్తుంది, కరెంట్ ఒకటి వస్తుంది కానీ
ఓకే. సో మొత్తానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? బాగుంది కేసీఆర్ ఉన్నప్పుడే. కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుంది. ఓకే. అయితే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరిలో మళ్ళీ ఎవరు గెలిస్తే బాగుంటుంది? కేసీఆర్. కేసీఆర్ గారు గెలిస్తే బాగుంటుంది. రేపు 26వ తారీఖు మీకు ఆ గ్యారంటీలు అమలు అయిన దాకా మీకు నమ్మకం లేదు. అమలు ఏంటంటే దాని గురించి అసలు ఏమైనా ఊసుందా మీకు? అప్లై చేసుకోండి అని కానీ దాని గురించి ఎవరైనా ఇన్ఫార్మ్ చేయడం కానీ ఏమైనా అనిపించింది? చెప్పిల గ్రామ సభలలో పెట్టిల్లు కదా, అప్లై చేసినాము. ఓకే. ఏ వస్తే తెలుస్తుంది, సో లేకుంటే ప్రాంక్ చెప్పండి అక్క, నమ్మకం ఉందా లేదా? ఆయన ఏమన్నా మాకు ఒకటన్నా చేసిస్తే ఆరిట్లలో ఏది నమ్మకం ఏం చేస్తుంది? నమ్మకం అయితే లేదు మాకు. ఓకే, కానీ వస్తే హ్యాపీ.